జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పరిపూర్ణత్వం సిద్ధించటం సాధ్యమేనా, పరిపూర్ణత్వాన్ని పొందగలమా, దాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించడం సాధ్యమవుతుందా అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు పరిపూర్ణ జ్ఞానమే పరమ ఔషధం, పరిపూర్ణ జ్ఞానమే పరమ ఔషధం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. నిన్న నేను గురు సందేశాన్ని అందించేటప్పుడు 2 పాశుపతాస్త్రాలను గురించి మీకు తెలియజేశాను. ఒకటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, 2 ఆత్మశుద్ధి యోగం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం సంచిత కర్మల్ని సమూలంగా కరిగించి వేస్తుంది. ఆత్మశుద్ధి యోగం మాత్రం శరీరాన్ని ఆపాదమస్తకం సమూలంగా శుద్ధి చేస్తుంది. శరీరంలో ప్రస్తుతం ఉన్నటువంటి అసౌకర్యాలకు ఆత్మశుద్ధి యోగం అద్భుతంగా ఉపయోగపడుతుంది. జన్మలుగా నిలవన్నటువంటి సంచిత కర్మల్ని, వాటి ద్వారా ఏర్పడ్డటువంటి ప్రారంభ కర్మల్ని సమూలంగా కరిగించుకోవడం కోసం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అద్భుతంగా దోహదపడుతుంది. ఇంతకుముందు మీకు ఒక విషయాన్ని ప్రస్తావించాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం అన్నాను. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అవగాహన గావించుకోవటం కోసం జ్ఞానం తప్పనిసరిగా అవసరమే. కానీ ఆధ్యాత్మికతలో పరిణతి చెంది ఆత్మస్థితిని అందుకోవాలంటే ఆ జ్ఞానమే ప్రమాదం, ఆ జ్ఞానమే అవరోధం. కాబట్టి అవరోధాన్ని తొలగించుకుంటే అంతిమంగా పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాం. అయితే మనకు అవరోధం ఏమిటి? జీవుడు, మేధస్సు, అంతఃకరణాలు, సూక్ష్మ శరీరం. జీవుడు, మేధస్సు, అంతఃకరణాలు, సూక్ష్మ శరీరం. ఈ 4 ఒకే దానికి సంబంధించినవి. మరొకసారి మీకు క్లియర్గా చెప్తాను. ఆత్మ, జీవుడు, శరీరం. ఆత్మ, జీవుడు, శరీరం. రాముడు, సీత, లక్ష్మణుడు. లక్ష్మణుడికి రాముడిని చూడాలని ఉంటుంది, కానీ సీత మధ్యలో నడుస్తూ ఉంటుంది. సీత మధ్యలో ఉన్నంత వరకు లక్ష్మణుడు రాముడిని చూడలేడు కదా. ఆ సీతే మాయ, ఆ సీతే మనసు, ఆ సీతే సూక్ష్మ శరీరం, ఆ సీతే మేధస్సు, ఆ సీతే అంతఃకరణాలు. ఈ సూక్ష్మ శరీరం అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించి ఉంటుంది. భౌతిక ప్రపంచం అనే అడ్డుగోడ ఉన్నంత వరకు ఎవరైనా ఆత్మస్థితిని అందుకోవటం సాధ్యం కానే కాదు. ఈ భౌతిక ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? మనసు ద్వారా ఆవిర్భవించింది. మనసు అంటే ఏమిటి? సూక్ష్మ శరీరమే, జీవుడే. కాబట్టి మనసు పనిచేస్తున్నంత కాలం మనిషి ఆత్మస్థితిని అందుకోవటం సాధ్యం కాదు. మనసు అనేది ఆలోచనల సమూహం, చైతన్యమయం, సమాచారమయం. మనసే బుద్ధిగా మారుతుంది, మనసే సంస్కారంగా మారుతుంది, మనసే అహంకారంగా మారుతుంది. మానవ జీవితానికి మూలం మరియు ఆధారం మనసే. అటువంటి మనసును కరిగించాలి, మనసును లయం చేయాలి, మనసును ప్రక్షాళన చేయాలి, మనసును తొలగించుకోవాలి. ఆ మనసును తొలగించుకోవాలంటే మనం
మాయను ఛేదించగలగాలి. మాయ యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకుంటే మనసు కరిగిపోతుంది. మాయ అంటే ఏమిటి? సత్యాన్ని కప్పి ఉంచేదే మాయ. వాస్తవాన్ని బహిర్గతం కానియకుండా చేసేదే మాయ. ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేసేదే మాయ. ఈ మాయ అనేది భూమండలంలో ఏ జాతికి, ఏ జంతువుకు లేదు. భూమండలంలో ఏ జాతికి లేదు, ఏ జంతువుకి లేదు. ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. మానవుడిలో ఈ మాయ తారాస్థాయిలో ఉండటానికి మూల కారణం మనసు కుంచుకోవటం, ప్రజ్ఞ కుంచుకోవటం. ప్రజ్ఞ కుంచుకోవటం వల్ల ఏం జరుగుతుంది? బంధాలు బలోపేతమవుతాయి. భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. బంధాలు బలోపేతమయ్యేటట్లయితే మనిషి శక్తిని కోల్పోతూ ఉంటాడు, మనసు పరిధిలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనసును సమూలంగా తొలగించుకోవాలంటే, కరిగించుకోవాలంటే, అధిగమించాలంటే మనం చేయవలసిన పని మనసుతో ఎటువంటి యుద్ధం చేయకూడదు. చాలా పొరపాటు. ఎందుకంటే దేనినైతే మనం వ్యతిరేకిస్తామో అది మనసులో దృఢంగా బలపడుతుంది. మనసు ఎంత ప్రమాదకరమైందంటే ఇలా ఉండాలి అంటుంది, దాని ప్రక్కనే ఇలా ఉండకూడదు అంటుంది. శృతి ఉంటుంది, దాని ప్రక్కనే అపశృతి ఉంటుంది. మనం నియమాలు పాటించాలి అనుకుంటాం, కానీ ఏదో ఒక దశలో పొరపాటున నియమాన్ని ఉల్లంఘిస్తే మనసు కలత చెందుతుంది. కాబట్టి మనసు అనేది ద్వంద్వాలతో కూడి ఉంటుంది. సంకల్పం, వికల్పం, పాజిటివ్, నెగిటివ్. ద్వంద్వాలు బలోపేతమై ఉన్నంత వరకు మనసు చైతన్యవంతంగా ఉంటుంది. ద్వంద్వాలు కరిగిపోయిన మరుక్షణమే మనసు అదృశ్యమవుతుంది. ఆ మనసును అదృశ్యం చేయాలంటే మనం మాయను కరిగించగలగాలి. మాయా ఈజ్వల్ టు మనసు, మనసు ఈజ్వల్ టు సంకల్ప వికల్పాలు. కాబట్టి మాయా అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి మాయకు లొంగిపోతాడు. ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి మాయను అధిగమించగలుగుతాడు. మాయ అంటే ఏమిటో తెలియకుండా జీవించే వాళ్ళే అమాయకులు. మాయలో ఇరుక్కుని పోయే వాళ్ళే మేధావులు. మాయను సమూలంగా స్వాధీనం చేసుకోగలిగినటువంటి వాళ్ళే ఆధ్యాత్మికవేత్తలు. భగవద్గీతలో ఒక సూక్తి ఉంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో జన్మ జన్మలుగా నిలవన్నటువంటి సంస్కారాల మొత్తాన్ని, కర్మల మొత్తాన్ని సమూలంగా దగ్ధం చేయవచ్చు. సమూలంగా దగ్ధం చేయవచ్చు. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. కర్మలను కర్మలతో కరిగించాలి. జ్ఞానాన్ని జ్ఞానంతోనే తొలగించాలి. కాబట్టి అజ్ఞానం అనేటటువంటి చీకటి ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగులో భస్మీపటలమవుతుంది. కాబట్టి మనిషికి ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. కాదు. అద్వైత జ్ఞానం కావాలి. కాదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. అయితే ఎవరికైతే జీవితం పట్ల పూర్తి అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొందగలుగుతారు. ఎవరైతే జీవితాన్ని గురించి
జీవన విధానాన్ని గురించి, పుట్టుకను గురించి, మరణాన్ని గురించి, పుట్టుక ముందున్నటువంటి జీవితాన్ని గురించి, మరణం తర్వాత కొనసాగే జీవితాన్ని గురించి సమూలంగా, సంపూర్ణంగా, సమగ్రంగా అవగాహన గావించుకోగలుగుతారో వాళ్ళు మాయను కరిగించగలుగుతారు, కర్మలను దగ్ధం చేయగలుగుతారు. దీనికి సంబంధించి మనసును గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. సంకల్పం, వికల్పం. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. ఏది ముందు ఏది వెనుక? ముందు సంకల్పం, ఆ తర్వాతనే వికల్పం. సంకల్పం లేకుండా వికల్పానికి అవకాశమే లేదు. సంకల్పం అనేది మనసు యొక్క రూపాంతరం, ఆలోచన యొక్క రూపాంతరం. సంకల్పం సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉన్నటువంటి సంకల్పం తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా ఒక శరీరాన్ని కానీ, ఆకారాన్ని కానీ, వస్తువును కానీ సృష్టించుకుంటుంది. కాబట్టి వస్తువు ఏర్పడేంత వరకు పట్టేటటువంటి కాల వ్యవధిని సంకల్పం అంటారు. ఆ వస్తువు కొంతకాలం కొనసాగుతుంది. ఆ వస్తువు ఎంతకాలం కొనసాగుతుందో దాన్ని స్థితి అంటారు. సంకల్పం ఏర్పడితే సృష్టి, సంకల్పం కొనసాగేంత వరకు పట్టేటటువంటి కాల వ్యవధిని స్థితి అంటారు. సంకల్పం నెరవేరింది, వస్తువుతో పనేముంది కాబట్టి ఆ వస్తువు ఏమవుతుంది? కరిగిపోతుంది. ఎప్పుడు కరిగిపోతుంది? సంకల్పం వస్తువు నుండి విడుదలైతే వస్తువుకు ఉన్నటువంటి ఆధారం తొలగిపోతుంది, ఆ వస్తువు కరిగిపోతుంది. కాబట్టి ఆధారం ఏమిటి? సంకల్పం. ఆధేయం ఏమిటి? వస్తువు. ఆధేయం కంటికి కనిపిస్తుంది, కానీ ఆధారం కంటికి కనిపించదు. ఆధారం వస్తువును కొంతకాలం ఉపయోగించుకుంటుంది. తనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ వస్తువుని వదిలేస్తుంది. వస్తువుకు ఆధారం లేదు కాబట్టి, సంకల్పం లేదు కాబట్టి, ఆ వస్తువు యొక్క అవసరం కూడా లేదు కాబట్టి ఆ వస్తువు మరలా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. మరలా ఏమవుతుంది? భగవంతుడిలో కలిసిపోతుంది. దీన్ని మానవ జీవితానికి అప్లై చేయండి. మనకు కూడా ఒక ఆధారం ఉంది. ఏమిటి ఆధారం? జీవుడు తన కోరికలు, సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం ఈ శరీరాన్ని తయారు చేసుకున్నాడు. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటాడు. కోరికలు, సంకల్పాలు ఒక రకంగా ఉండి శరీరం మరొక రకంగా ఉంటే ఆ కోరికలు, సంకల్పాలు నెరవేరవు కదా. కాబట్టి మన అవసరాన్ని బట్టి ఇంటిని నిర్మించుకుంటాం. అవసరం ఒక రకంగా ఉంటే ఇల్లు మరొక రకంగా ఉంటే అది అసౌకర్యమే అవుతుంది కదా. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరమే తయారవుతుంది. కాబట్టి ఈ శరీరం తయారు కావటానికి అవసరమైనటువంటి ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి ద్వారా వస్తుంది. ఆ భగవంతుడు తల్లికి పంచభూతాల రూపంలో ముడిసరుకునిస్తాడు. ఆ తల్లి మరల బిడ్డకి ఆ ముడిసరుకును అందిస్తుంది. దేహం తయారు కావాలంటే తప్పనిసరిగా పంచభూతాలు కావాలి. భగవంతుడు పంచభూతాలను తల్లి ద్వారా బిడ్డకు ముందు అందిస్తాడు. బిడ్డ మాతృగర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత తన స్వశక్తితోటి పంచభూతాల ద్వారా పదార్థాన్ని సేకరించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి శరీరం పెరగటానికి, శరీరం మనుగడ కొనసాగించటానికి, శరీరంలో జీవన చర్యలు జరగటానికి, శరీరం ద్వారా కోరికలు, సంకల్పాలు నెరవేరటానికి తప్పనిసరిగా పంచభూతాత్మకమైనటువంటి పదార్థం కావాలి. ఇదంతా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది.
మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది. అయితే మనసును గురించి ఎవరికైతే చక్కటి అవగాహన ఉంటుందో, మనసును గురించి ఎవరికైతే చక్కటి అవగాహన ఉంటుందో వాళ్ళు మనసును జయించగలుగుతారు, అధిగమించగలుగుతారు. జాగ్రత్తగా వినండి. మనసు అంటే సంకల్పం వికల్పాల సమ్మేళనం. సంకల్పం ఉందంటే వికల్పం ఉంటుంది, వికల్పం ఉందంటే సంకల్పం ఉంటుంది. సంకల్పం జరుగుతుందంటే తర్వాత అది వికల్పానికి దారితీస్తుంది. వికల్పం కనిపిస్తుందంటే తప్పనిసరిగా దాని వెనుక సంకల్పం ఉంటుంది. సంకల్ప వికల్పాలు రెండు కూడా సమాన మోతాదులో ఉంటాయి. సంకల్పం ఎక్కువగా ఉండదు, వికల్పం తక్కువగా ఉండదు, వికల్పం ఎక్కువగా ఉండదు, సంకల్పం తక్కువగా ఉండదు. రెండు కూడా సమాన మోతాదులో ఉంటాయి, సమాన స్థాయిలో ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏమిటంటే, అజ్ఞానిది పాక్షిక దృష్టి, జ్ఞానిది పరిపూర్ణ దృష్టి. ఆ పరిపూర్ణ దృష్టికి మూల కారణం పరిపూర్ణ జ్ఞానం. భిన్న దృష్టి ఉన్నా, పాక్షిక దృష్టి ఉన్నా, అసంపూర్ణ దృష్టి ఉన్నా అది పరిమితమైన జ్ఞానం అవుతుంది. అదే పూర్ణ దృష్టి ఉంటే అది పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. మనసు కరిగిపోవాలంటే ఏం కావాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అంటే పరిపూర్ణత్వాన్ని చేకూర్చేది. అద్వైతం అంటే ద్వైతము విశిష్ట అద్వైతాలను లేకుండా చేసేది, ఏకత్వాన్ని అనుభవంలోకి పొందే విధంగా అందించేది. అదే అద్వైతం. ద్వైతం కానిదే అద్వైతం. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. కాబట్టి అద్వైతం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానమే. పరిపూర్ణం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యం ద్వారా వచ్చింది. ఆ చైతన్యానికి మూలం ఏమిటి? భగవంతుడు. కాబట్టి పరిపూర్ణ దృష్టికి పాక్షిక దృష్టికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తాను. పరిపూర్ణ దృష్టి రెండింటిని సమానంగా భావిస్తుంది. పాక్షిక దృష్టి ఒకదానిలో ఇరుక్కొని పోయి మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఒకదానిలో ఇరుక్కొని పోతుంది, మరొక దాన్ని గ్రహించదు. ఒకదాన్ని కోరుకుంటుంది, మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఉదాహరణకి అన్నీ సవ్యంగా సక్రమంగా ఉండాలి అని మనం భావిస్తాం, కోరుకుంటాం. కానీ సక్రమంగా జరగకపోతే కలత చెందుతాం. కాబట్టి ఇలా ఉండాలి అనుకుంటున్నామంటే ఇలా ఉండకూడదని భావిస్తున్నట్లేగా. మంచిని కోరుకుంటున్నామంటే చెడును వ్యతిరేకిస్తున్నట్లేగా. అసలు ఈ చెడు ఎక్కడి నుంచి వచ్చింది? మంచి నుండే వస్తుంది. మంచి లేకుండా చెడుకు అవకాశమే లేదు. మంచిని గుర్తించాలంటే తప్పనిసరిగా చెడు కావాలి. మంచిని ఆధారం అనుకుంటే చెడు ఆధేయం అవుతుంది. చెడు తాత్కాలికం, మంచి మాత్రం శాశ్వతం. కానీ మనం చెడును చూస్తున్నాం, దాని వెనుకున్నటువంటి మంచిని గ్రహించలేకపోతున్నాం. ఎవరైతే ఈ విషయంలో స్పష్టతను ఏర్పరచుకోగలుగుతారో వారి జీవితం పండిపోయినట్లే, ధన్యమైనట్లే, సార్థకమైనట్లే, సద్వినియోగపడినట్లే. ఇది సింపుల్ టెక్నిక్. వెరీ 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 సింపుల్ టెక్నిక్. రజోగుణం ఉంది, దానితో పాటు తమోగుణం ఉంటుంది. తమోగుణం ఉంది, దాని వెనుక రజోగుణం ఉంటుంది. అవి రెండు వేరు కాదు, పరస్పర వ్యతిరేకమైన విరుద్ధమైనటువంటి అంశాలు. కాబట్టి ఒకసారి మరలా గుర్తుకు తెచ్చుకోండి.
ద్వైతము, ద్వయము, మూడవది ద్వంద్వము. ద్వైతము, ద్వయము, ద్వంద్వము. ద్వైతం అంటే ఏమిటి? జీవుడు, దేవుడు. జీవుడు పరిమితం, దేవుడు అనంతం. అక్కడ వ్యత్యాసం ఉంది. ద్వయం అంటే ఏమిటి? రెండు సమానంగా ఉండటం, సమాన స్థాయిలో ఉండటం, సమాన మోతాదులో ఉండటం. ఒక పక్షికి రెండు రెక్కలు సమానంగా ఉంటాయి, ఒక వ్యక్తికి రెండు చేతులు సమానంగా ఉంటాయి, రెండు కళ్ళు సమానంగా ఉంటాయి, రెండు మూత్రపిండాలు సమానంగా ఉంటాయి. ఇది ద్వయం. ద్వయం. అదేమిటి? ద్వైతం. ఇదేమిటి? ద్వయం. ఇక మూడోది ద్వంద్వం. ఇవి రెండు ఉంటాయి, 50-50 ఉంటాయి, కానీ ఆపోజిట్గా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటాయో వాటి మధ్య మనం ఘర్షణ పడుతూ ఉంటాం. రెండు సమానంగా ఉన్నాయనుకోండి, అక్కడ సమదృష్టి ఉంటుంది. రెండు అసమానంగా ఉన్నాయనుకోండి, అక్కడ పాక్షిక దృష్టి ఉంటుంది, అసమాన దృష్టి ఉంటుంది. మానవుల యొక్క స్వభావం ఏమిటి? అసంతృప్తి ఉండకూడదు, అశాంతి ఉండకూడదు. అసంతృప్తి, అశాంతి రెండు ఉన్నాయనుకోండి, తప్పనిసరిగా ఆ వ్యక్తి అసౌకర్యంగా ఉంటాడు. అసౌకర్యాన్ని ఎక్కువ కాలం భరించలేరు కదా. మీకు తలనొప్పిగా ఉంది, తలనొప్పిని ఒక పావు గంట, అర్ధగంట భరించగలుగుతారు, కానీ జీవితాంతం ఎలా భరించగలుగుతారు? ఆలోచించండి. కాబట్టి అసౌకర్యాన్ని తొలగించుకోవాలనుకుంటారు, అసౌకర్యం లేకుండా చేసుకోవాలనుకుంటారు. కానీ జ్ఞాని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ అసౌకర్యం ద్వారానే, ఈ నెగటివ్ ద్వారానే ఆ పాజిటివ్ని గ్రహించవచ్చు అనుకుంటాడు. కాబట్టి నెగటివ్ బయటకు కనిపిస్తుందంటే దాని వెనకేముంటుంది? పాజిటివ్ ఉంటుంది. పరిపూర్ణ జ్ఞాని నెగటివ్ను బాగా కోరుకుంటాడు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు ఎక్కువ కోరుకుంటాడు. ఎందువలన? నెగటివ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మోతాదులో పాజిటివ్ బహిర్గతం అవుతుంది. కాబట్టి నెగటివ్ ఎక్కువగా ఉందంటే అది ఎక్కువ పాజిటివ్ను బహిర్గతం చేస్తుంది. ఎవరికైనా జీవితానుభవం పెరగాలంటే నెగటివ్ ఎక్కువగా ఉండాలి. జీవితానుభవాన్ని ఎవరైతే పొందుతారో అతడే ప్రపంచానికి గురువు అవుతాడు, అతడే ప్రపంచానికి మార్గదర్శకుడు అవుతాడు, అతడే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మందిని ప్రభావితం చేయగలుగుతాడు. కాబట్టి మనకు అనుభవం రావాలి. ఎటువంటి అనుభవం రావాలి? కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు బాగా వచ్చినాయి అనుకోండి, వాటిని అధిగమించగలిగామనుకోండి, తొలగించుకోగలిగామనుకోండి, అటువంటి బాధలు పడేటటువంటి కోట్లాది మందికి మన జీవితం ఏమవుతుంది? మార్గదర్శకం అవుతుంది. కాబట్టి అనుభవం పెరుగుతుందంటే మనిషి సత్యానికి దగ్గరవుతాడు. ఆ అనుభవం ఎలా ఉండాలి? మనిషిని మానసికంగా ఘర్షణ పెట్టే విధంగా ఉండాలి. క్షీరసాగర మదనం అంటున్నాం. క్షీరసాగర మదనం అంటే ఏమిటి? అది పాల సముద్రం కాదు. మన చిత్తాన్ని మదించాలి. చిత్తాన్ని మదించేటప్పుడు తప్పనిసరిగా మొట్టమొదట హాలాహలం వస్తుంది, ఆ తర్వాత అమృతం వస్తుంది. అమృతం కావాలంటే ఏం చేయాలి? ముందు హాలాహలాన్ని భరించగలగాలి. జ్ఞాని ఆలాహలాన్ని కూడా అమృతంగా భావిస్తాడు. అజ్ఞాని ఆలాహలాన్ని వ్యతిరేకిస్తూ అమృతం కోసం ఆశపడుతూ ఉంటాడు. మీరు ప్రపంచ చరిత్రను మొత్తాన్ని తిరగేయండి. ఆధ్యాత్మికవేత్తల జీవితాలను కూడా మీరు లోతుగా అధ్యయనం చేయండి. నెగిటివ్ ఎక్కువగా ఉంటేనే పాజిటివ్ కోసం అన్వేషణ జరుగుతుంది.
అవసరం లేకుండా అన్వేషణ జరగదు కదా. కాబట్టి జీవితాన్ని కూడా మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మనం కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ పడుతున్నామంటే మన కర్మ కొంత ఖర్చు అవుతుంది. చెడు కర్మ ఫలం తొలగిపోతూ ఉంటే అక్కడ మిగిలేది ఏమిటి? ఉత్తమ కర్మ ఫలమేగా. మనం శారీరక సుఖానికి అలవాటు పడి ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతూ భోగల ఆలస్య జీవితం కోసం పరితపిస్తూ ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేటట్లయితే పాజిటివ్ ఖర్చు అయిపోతుంది. చివరికి ఏం మిగులుతుంది? నెగిటివ్ మిగులుతుంది. మొదటి అర్ధ భాగంలో ఎవరైతే బాధలు పడతారో రెండవ అర్ధ భాగంలో ఆ బాధల నుంచి జ్ఞానోదయం పొంది జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి పాజిటివ్, నెగిటివ్ రెండు ఒకే మోతాదులో ఉన్నాయి అని తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఒకదాన్ని వ్యతిరేకిస్తూ రెండవ దాన్ని కోరుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఒకదానిలో ఇరుక్కుని పోయి రెండవ దాన్ని మర్చిపోతే ఎలా ఉంటుంది? నేనేమంటున్నానంటే నెగిటివ్ మాయే, పాజిటివ్ కూడా మాయే. ఏదో వచ్చింది అనేది మాయే, ఏదో పోయింది అనేది కూడా మాయే. జీవితం జీరోతో మొదలవుతుంది, జీరోతో కొనసాగుతుంది, జీరోతో ముగుస్తుంది. నువ్వు ఎటువంటి సమాచారం సేకరించినా అది మనసుకు సంబంధించింది. మనసు అనేది సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. అది తాత్కాలికంగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది, నిరంతరం మారుతూ ఉంటుంది. ఈనాడు చెడు అనుకున్నది రేపటికి మంచి అవుతుంది, ఈనాడు మంచి అనుకున్నది రేపటికి చెడు అవుతుంది. ఈనాడు మంచి అనుకున్నది రేపటికి చెడైందంటే ఈ మంచిలో చెడున్నట్లేగా. ఈనాడు చెడు అనుకున్నది రేపటికి మంచి అయిందంటే ఈ చెడులో మంచి ఉన్నట్లేగా. జ్ఞాని ఏదో వచ్చింది అని పొంగిపాడు, ఏదో పోయిందని కృంగిపాడు. వచ్చింది మాయ, పోయింది కూడా మాయ. ఇదంతా నీ మనసు గారడి. మనసు అంటే ఏమిటి? జీవితాన్ని ముందుకు కొనసాగించేది. సంకల్పం వికల్పం రెండు మాయా అని తెలుసుకున్న వ్యక్తి ఆ రెండింటినీ వదిలేస్తాడు. అదే సన్యాసం అంటే. దీని గురించి మీకు మరొకసారి చెప్తున్నాను. మనం పాజిటివ్నే చూస్తూ ఉంటే నెగిటివ్ని మర్చిపోతాం. నెగిటివ్ని చూసి కలత చెందుతూ ఉంటే పాజిటివ్ని గుర్తించలేం. పాజిటివ్ని చూస్తూ ఉండటం తమోగుణం అయితే, నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉండటం రజోగుణం అయితే, రెండింటిని విశ్లేషించుకోవటం సత్వగుణం అయితే, రెండు మనసు కల్పనలే అనే భావంతో వదిలేస్తే అదే సన్యాసం అవుతుంది. కాబట్టి జీవితాన్ని ఒక కోణంలో చూడొద్దు, ఒక కోణంలో పొరపాటును కూడా చూడొద్దు. నెగిటివ్ అనేది నీకు వరమే తప్ప శాపం మాత్రం కాదు. ఎందువలన? నెగిటివ్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో భవిష్యత్తులో అది పాజిటివ్ను బహిర్గతం చేస్తుంది. కాబట్టి జ్ఞాని నెగిటివ్లో పాజిటివ్ను చూసుకుంటాడు, అజ్ఞాని పాజిటివ్ను కోరుకుంటూ నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? బుద్ధి చేస్తుంది. కాబట్టి మనసు రిస్క్ పట్టడానికి ఇష్టపడదు కదా. మనసు అశాంతిని, అసంతృప్తిని కోరుకోదు కదా. అశాంతిని, అసంతృప్తిని ఎక్కువ కాలం ఎవరు కూడా భరించలేరు కదా. అందుకని అశాంతిని తొలగించుకోవాలి అనుకుంటాం, ప్రశాంతతను కోరుకుంటూ ఉంటాం. కానీ ఈ అశాంతి ఆటోమేటిక్గా తొలగిపోతుంది, రేపు ప్రశాంతత వస్తుంది. సూర్యుడిని ఆవహించి మేఘం ఉంటుంది. మేఘం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు కదా. మేఘం తొలగిపోయింది అనుకోండి, సూర్యుడి యొక్క వెలుగు బహిర్గతం అవుతుంది. మేఘం అలాగే ఉందనుకోండి, సూర్యుడు కనిపించడు. కానీ శాశ్వతమైంది ఏమిటి? సూర్యుడు.
తాత్కాలికమైనది ఏమిటి? మేఘం. కాబట్టి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? పాజిటివ్ శాశ్వతం, నెగిటివ్ అశాశ్వతం. ఇంకొక విషయం చెప్తున్నాను. జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, జ్ఞాని పాజిటివ్లో పాజిటివ్ని చూసుకుంటాడు, నెగిటివ్లో కూడా పాజిటివ్నే చూస్తాడు. పాజిటివ్లో పాజిటివ్ని చూసుకుంటాడు, నెగిటివ్లో కూడా పాజిటివ్ని చూసుకుంటాడు. అజ్ఞాని నెగిటివ్లో నెగిటివ్ని చూసుకుంటాడు, పాజిటివ్లో కూడా నెగిటివ్నే చూసుకుంటాడు. కాబట్టి మన అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది కదా. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి, బయట చెడు కనిపిస్తుంది కదా. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయనుకోండి, బయట మంచి కనిపిస్తుంది కదా. బయట కనిపించే మంచి దేనికి సంబంధించింది? అంతరంగానికి సంబంధించింది. కాబట్టి బయట కనిపించేది మొత్తం కూడా అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచానికి ప్రతిరూపమైనప్పుడు మనం బయట కనిపించే దాని గురించి ఎందుకు కలత చెందాలి? లోపల దాని యొక్క ప్రతిరూపమే బయటది అనుకున్నప్పుడు మనం సరైనటువంటి పందాలో ఉంటాం. లోపల ఒకటి ఉంచుకొని బయట మరొకటి కనపడుతుంది అనే భావన ఎప్పుడైతే ఉంటుందో మనం అజ్ఞానంలో ఉంటాం. కాబట్టి లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. లోపల ఉన్నదానికి భిన్నంగా బయట ఏది కనిపించదు. కాబట్టి మనకి తల్లిదండ్రులు కర్మల మూట ఇచ్చారు. ఆ కర్మల మూటలో మంచి సంస్కారాలు ఉన్నాయి, చెడ్డ సంస్కారాలు ఉన్నాయి. ముందు నువ్వేం ఖర్చు చేసుకుంటావు? చెడ్డ సంస్కారాలు ఖర్చు చేసుకో, మంచి సంస్కారాలు మిగులుతాయి. అయితే పరిపూర్ణ జ్ఞానం అంటే ఎవరు? మంచిని చెడును రెండింటిని కూడా మాయగా భావించేవాడు. మంచి చెడు రెండు కూడా మాయ అని తెలిసిందనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు. మంచిని కోరుకుంటూ చెడుని వ్యతిరేకిస్తూ ఉంటే ఎలా ఉంటాడు? బంధాల్లో ఉంటాడు. బంధాల్లో ఉన్నప్పుడు స్వేచ్ఛను పొందే ప్రసక్తే లేదు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. బంధాలలో ఉండి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది? సంపూర్ణ స్వేచ్ఛలో ఉండి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది? బంధాలలో ఉన్నప్పుడు ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉన్నప్పుడు ప్రజ్ఞ అనంతంగా ఉంటుంది. దట్ ఈస్ ఫుల్ పాజిటివ్ థింకింగ్. ఏ ఫ్రీ మైండ్ కెన్ అచీవ్ ఎనీథింగ్. అటాచ్డ్ మైండ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. స్లేవరీ మైండ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ప్రపంచం మొత్తంలో వేదాంతం ఒక్కటే ఈ సత్యాన్ని బహిర్గతం చేస్తుంది. మనిషికి మరణ భయం లేదు, రుగ్మత భయం లేదు, ఆర్థిక భయం లేదు, జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి కొరత లేదు. ఇంకా మనిషి ఎలా ఉంటాడు? నిండుకుండలాగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి బంధాల్లో ఉంటాడో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాడు. కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా సక్రమైనటువంటి బంధాలు మలుచుకోవటం అంటే ఏమిటి? పాజిటివ్ నెగిటివ్ రెండింటిని వదిలేసిన తర్వాత ఆ శూన్య స్థితి నుండి, ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఆత్మస్థితిలోనే జీవితాంతం కూర్చోకూడదు. ఆత్మస్థితిని అలాగే స్తబ్దతగా ఉంచి కొనసాగించకూడదు. ఆత్మస్థితిని అలాగే స్తబ్దతగా ఉండి కొనసాగించకూడదు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి, ఇంద్రియాలను చైతన్యవంతంగా ఉంచాలి, మనసును ప్రశాంతంగా ఉంచాలి, బుద్ధిని సమత్వంలో ఉంచాలి, హృదయ మంటను తెరిచి ఉంచాలి. అప్పుడు మనిషి ఆత్మస్థితికి వెళ్ళగలుగుతాడు. దీనికి మనం చైతన్యం గావించవలసినటువంటి ఒకే ఒక స్థావరం చిత్తమయ కోశం, అది ఆజ్ఞాచక్రం. నేను ఆత్మదృష్టి 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 అని చెప్పి చాలాసార్లు చెప్పాను. గుర్తుపెట్టుకోండి, మనం కళ్ళతో చూడటంలే,
చైతన్యం ద్వారా చూస్తున్నాం. కళ్ళు కేవలం బాహ్య వస్తువును చూడటానికి ఉపయోగపడే పరికరాలు. కానీ మనం చైతన్యం ద్వారా విశ్వాన్ని చూడగలిగితే, శుద్ధ చైతన్యం ద్వారా విశ్వాన్ని చూడగలిగితే, ఆత్మ చైతన్యం ద్వారా విశ్వాన్ని చూడగలిగితే అదే ఆత్మదృష్టి అవుతుంది. దీనిని ఋషులు ప్రాక్టికల్గా అనుభవించారు. అందుకే ఎవరికి అందనటువంటి, ఎవరు ఊహించిన స్థాయిలో జ్ఞానాన్ని అందించగలిగారు. క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాటి ఇటువంటి జ్ఞానం బహిర్గతం కావటం అంటే అది మామూలు విషయం కాదే. పరికరాలు లేవు, ప్రయోగశాలలు లేవు, ఎటువంటి పనిముట్లు కూడా లేవు, ఎటువంటి సాధనాలు కూడా లేవు. మరి ఇవన్నీ లేకుండా వాళ్ళు ఎలా బహిర్గతం చేయగలిగారంటే వాళ్ళు సూక్ష్మత్వానికి వెళ్ళగలిగారు. ఆ సూక్ష్మత్వాన్ని కూడా దాటి వెళ్ళగలిగారు. అది ఎలా సాధ్యమైంది? మనసును కరిగించడం ద్వారా సాధ్యమైంది. ఇక చివరిలో ఒక మాట చెప్తాను. ఈ మనసును కరిగించడానికి మనకి 2 ఆయుధాలు కావాలి. ఒకటి యజుర్వేద సారాంశం, మరొకటి అధర్వణ వేద సారాంశం. యజుర్వేద సారాంశం ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుడను. అధర్వణ వేద సారాంశం ఏమిటి? సర్వం బ్రహ్మమయం. కాబట్టి విశ్వం మొత్తం ఏకత్వంలో ఉంది, అంతా భగవంతుని ప్రతిరూపమే అని భావించినప్పుడు, మనం కూడా అందులో ఒక భాగమైనప్పుడు, అంతా ఒకటిగా ఉన్నప్పుడు, భిన్నత్వం అనేది లేనప్పుడు మనకి సమదృష్టి ఉంటుంది. అదే సమాధి. అక్కడ 2 ఉన్నాయి అనుకున్నప్పుడు మన మనసు పనిచేస్తుంది. అక్కడ ఒకటే ఉంది అనుకున్నప్పుడు మనసు కరిగిపోతుంది. కాబట్టి మనసు కూడా భగవంతుడే, మాయ కూడా భగవంతుడే, నెగిటివ్ కూడా భగవంతుడే, మరణం కూడా భగవంతుడే, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు అన్నీ కూడా జీవితంలో ఒక భాగమే. జీవితమే భగవంతుడైనప్పుడు అవన్నీ కూడా భగవంతుడి యొక్క రూపాంతరాలే కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకుంటామో, ఇక నువ్వు భయపడేది ఏముంది, బాధపడేది ఏముంది? అశాంతి ఎక్కడుంటుంది, అసంతృప్తి ఎక్కడుంటుంది? పోగొట్టుకున్నాను అనే భావన ఉంటేనే కదా అశాంతి కానీ అసంతృప్తి కానీ. సాధించాలి అనేటటువంటి భావన ఉంటేనే కదా నీకు మానసిక ఒత్తిడి ఉండేది. నువ్వు సాధించవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, మార్చవలసింది లేదు, పెంచవలసింది లేదు, తగ్గించవలసింది లేదు. మరి నువ్వేం చేయాలి? ఏమీ చేయవలసింది లేదు. ఆ ఏమీ చేయవలసింది లేదు అనే స్థితి నుండి అన్నీ చేసుకో. అది కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అనేది మనిషిని అన్ని రకాల బంధాల నుండి విడుదల చేస్తుంది, సమూలంగా విడుదల చేస్తుంది. ఈ పరిపూర్ణ జ్ఞానం ఉపనిషత్తులలో మాత్రమే లభ్యమవుతుంది. అటువంటి ఉపనిషత్తుల సారాన్ని ఎవరైతే శాస్త్రీయ పందాల అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందగలుగుతారో వాళ్ళకి అంతా భగవంతుని ప్రతిరూపంగా గోచరిస్తుంది. అట్టి స్థితిలో దాన్ని వదిలేసామనుకోండి, అది పరిపూర్ణ స్థితి. పరిపూర్ణత్వం వేరు, పరిపూర్ణత్వాన్ని దాటినటువంటి పరిపూర్ణ స్థితి వేరు, పరబ్రహ్మ స్థితి వేరు. స్థితి అంటే విశ్వంతో ఉన్న సంబంధాన్ని కూడా వదిలేసుకోవటమే. విశ్వంతో ఉన్న సంబంధం తెగిపోయిందనుకోండి, నువ్వు విశ్వానికి అతీతం అవుతావు. కాబట్టి మానవుడెవరు? విశ్వానికి అతీతుడు, భావాతీతుడు, భావానికి అతీతుడు. ఇక అక్కడ ఏముంటుంది? ఏముండదు, మౌనమే ఉంటుంది. ఎప్పుడైతే సంపూర్ణ మౌనం ఉంటుందో అదే సత్యం అవుతుంది. ఆ సత్యమే భగవంతుడు అవుతుంది. చూసారా?
జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. నీవు పడేటటువంటి బాధలకి, కష్టాలకి, ఇబ్బందులకి, అవమానాలకి, అపజయాలకి, శారీరక రుగ్మతలకి, ఆర్థిక బాధలకి మూలం ఎక్కడుందంటే నీ కర్మలు ఇంకా మిగిలిన్నాయి. ఆ కర్మలను సమూలంగా దగ్ధం చేసుకోవాలంటే ఏం చేయాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనే పాశుపతాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే పరమజ్ఞానం, పరమౌషధం, పరబ్రహ్మం, పరమాత్మ అది పరిమితమైంది కాదు, అనంతమైంది. అట్నే ఔషధం అంటే ఏమిటి? మెడిసిన్. కానీ ఏ ఔషధం అది? పరమౌషధం. అంటే టోటల్గా అన్ని సమస్యలకి సమూల శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చేదే పరమౌషధం. అంటే ఒకే షాట్ తోటి, ఒకే దెబ్బతోటి అన్ని సమస్యలను తొలగించుకునే అవకాశం ఒక పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి ఋషులు జీవించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం జన్మించాం కాబట్టి వారసత్వంగా మనకి ఆస్తి అందింది. అల్పమైన వారిని ఆశించేటప్పుడు అవసరమైన దాన్ని పోగొట్టుకుంటాం. అల్పమైంది వద్దు అనుకున్నప్పుడు అవసరమైంది లభిస్తుంది. అందువలన పరిపూర్ణ జ్ఞానం అనే పాశుపతాస్త్రాన్ని చేతిలో పెట్టుకుంటే నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. నెగిటివ్కి కృంగిపోయేది లేదు, పాజిటివ్కి కృంగిపోయేది లేదు. అసలు జీవితమే మాయ అయినప్పుడు ఆ జీవితానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం మాయే కదా. మాయలో ఉన్న వ్యక్తికి సత్యదర్శనం ఎలా అవుతుంది? సత్యదర్శనమైనటువంటి వ్యక్తికి మాయ ఎందుకు ఉంటుంది? కాబట్టి చీకటి తొలగిపోవాలంటే చీకటితో మనం యుద్ధం చేయకూడదు. ఆ గదినంతా వెలుగుతో నింపాలి. కాబట్టి అజ్ఞానం అనే చీకటి పోవాలంటే ఆత్మజ్ఞానం అనే వెలుగు రావాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి ఇంత సశాస్త్రీయంగా అందించడం లేదు. అదే జరిగితే భారతదేశం ప్రపంచానికి నంబర్ 1 అయ్యేది. మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగం జరుగుతుంది. ఈ ప్రయోగం కూడా అవతార పురుషుడి యొక్క అండతో జరుగుతుంది. నేను మరొకసారి చెప్తున్నాను, భిక్షమయ్య అర్జునుడు, కానీ వెనక భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారు కృష్ణుడి మాదిరిగా ఈ భిక్షమయ్యని ఒక పరికరంగా ఉపయోగించుకుంటున్నాడు. ధర్మోద్ధరణ కోసం ఉద్భవించినటువంటి అవతార పురుషుడు ఆ ధర్మోద్ధరణకి, ధర్మ సంస్థాపనకు ఈ భిక్షమయ్యను, ఈ ఆది భిక్షమును ఒక పరికరంగా వాడుకుంటున్నాడు. మీరేం చేయాలి? జ్ఞానం కోసం భిక్షమయ్యను చూడండి. మీ సంకల్పాలు నెరవేరటం కోసం స్వామిని స్మరిస్తూ ఉండండి. అదేంటండి, అది బంధం అవుతుంది కదా అంటారేం? కాదు, బంధాలను తొలగిస్తుంది. కాబట్టి పరిపూర్ణ జ్ఞానమే పరమౌషధం అనే అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోకి పొంది అన్ని రకాల బంధాలను వదిలించుకొని, ఛేదించుకొని సంపూర్ణ స్వేచ్ఛను పొంది భావితరాలకు బంగారు బాటలు వేయటంలో మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.